సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. భారత స్వాతంత్ర్య ఉద్యమం శీర్షికలో శ్రీ ఎన్ రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 16వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. అందరికీ వందనాలు, స్వాగతము. బీసీ షార్ట్ ఫర్ బిపిన్ చంద్ర గారు రాసిన ఏబిసిడి ఆధునిక భారతదేశ చరిత్ర. ఆధునిక అన్నా కూడా మనం కొంచెం ప్రాచీన నుంచి కవర్ చేస్తూ వచ్చున్నాం. ప్రాచీనం లేనిది ఆధునికం ఉండదు కదా. దేర్ ఇస్ నో ప్రజెంట్ వితౌట్ పాస్ట్. ఏబిసిడి ఆధునిక భారతదేశ చరిత్ర అండ్ బస్ జర్నీ, భారత స్వాతంత్రోద్యమ చరిత్ర. కొన్ని రిపీట్ అవుతుంటాయి, కొన్ని పదాలు కానీ ఇది కానీ. స్వాతంత్ర్యం పదం ఉన్నప్పుడు దేర్ షుడ్ బి సమ్ పరతంత్రం. అంటే ప్రతిదానికి వ్యతిరేక ద్వంద్వాలు, అనుకూల ప్రతికూల ద్వంద్వాలు ఉంటాయి. దట్ ఈస్ వన్ థింగ్. స్వాతంత్రం పరతంత్రం ఉండాలి కదా. పరతంత్రం అన్నప్పుడు అంటే డిపెండెన్సీ లెవెల్, మనము వేరే వాళ్ళ మీద డిపెండ్ కాకుండా జీవితాన్ని గడపలేదు. ఏ కాలంలో అయినా కూడా ఇది యూనివర్సల్ ట్రూత్స్ అన్న పదం నేను అన్నాం. మనం ఇది నిత్య సత్యాలు. నిత్యం అంటే ఎవ్రీడే ఒక మీనింగ్, పర్మనెంట్ ఆల్వేస్ అనేది ఇంకొక మీనింగ్. కానీ వేరే వాళ్ళకి ఇబ్బంది అయ్యే లెవెల్లో వీ షుడ్ నాట్ డిపెండ్. నెంబర్ 1, వేరే వాళ్ళకి ఇబ్బంది అయ్యే లెవెల్లో వీ షుడ్ నాట్ ఆల్సో ట్రబుల్ అదర్స్. ఇది సమతుల్యత ఆర్ ద ఐడియల్ కండిషన్ అంటారు. ఐడియల్ కండిషన్స్ ఉన్నా కూడా ఇది మాటల్లో కానీ రచనలో కానీ రాతలో కానీ ఐడియల్ కండిషన్స్ ఉన్నా కూడా దే ఆర్ ఐడియల్, దే మే నాట్ బి ప్రాక్టికల్. ఎందుకు ప్రాక్టికల్ కాదంటే ఈ పాయింట్ కూడా మనం మళ్ళీ పునరుక్తిగా చెప్పుకోవాల్సి వస్తుంది. ప్రకృతిలో దుర్మార్గం అనేది ఇమిడి ఉంది. 100%. ఈవెన్ గోల్డ్ ఆర్నమెంట్ చేసినప్పుడు కూడా దాంట్లో ఎంతో కొంత రాగి కలిపితే తప్ప ఆభరణం కాదు అని అంటారు. మైన్యూట్ పర్సెంటేజ్ ఆఫ్ కాపర్ టు ఇంటిగ్రేట్ ఆర్ టు మేక్ ద గోల్డ్ స్టాండ్ యాజ్ ఎ ఆర్నమెంట్. దాంట్లో నుంచి కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దుర్మార్గం లేకుండా సమాజము, ప్రకృతి లేనప్పుడు సమాజం ఏముంటుంది. కానీ మనం ఏం చేయాలి? దుర్మార్గం కూడా ఒక టాలరబుల్ లిమిట్స్ కి మించి ఉండకూడదు. ఈ టాలరబుల్ లిమిట్స్ అని మేనేజ్మెంట్ లో కొన్ని పదాలు. ఎనీ నెగిటివ్ థింగ్ షుడ్ నాట్ బి బియాండ్ ఏ టాలరబుల్ లిమిట్. మంచికి లిమిట్ అక్కర్లా, ఎంత మంచి ఉండొచ్చు. వార్ అండ్ పీస్ అంటే మనకి టైంలో ఉండేది ఒక రకంగా చెప్పాలంటే రెండు సమయాలు. ఒక యుద్ధ సమయము, ఇంకొకటి శాంతి సమయం. దీంట్లో కూడా ఎప్పుడు యుద్ధ సమయమే ఎక్కువ ఉంటుంది. అంటే రజోగుణము, భగవద్గీత భాషలో చెప్పాలంటే సత్వ రజ తమ గుణాల్లో సమస్య ఉండేవాళ్ళు. అంటే ప్రిడామినెంట్ గా ఏ గుణం ఉంది వ్యక్తిలో అనేది ఒకటి. వ్యక్తి సముదాయానికి టోటల్ గా మనుషులన్నీ ఒక పర్టికులర్ సమాజంలో కనుక లెక్కేస్తే, దేశంలో కానీ లెక్కేస్తే టోటల్ సత్వగుణం ఎంతుంది సమాజంలో, టోటల్ రజోగుణం ఎంతుంది, టోటల్ తామస గుణం ఎంతుంది. మీరు ఫార్మ్స్ చేంజ్ చేసి ఏ రకంగా చెప్పినా కూడా ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ అనండి, ఫినాన్షియల్లీ బ్యాక్వర్డ్ అనండి, అల్టిమేట్ గా సమరీ దీనికే వస్తుంది. దీన్ని నేను అప్పుడప్పుడు తాత్విక విచారంలో ఉండాలి మనం. అంటే తాత్వికము ఒకటి, మానసికత. నిన్న ప్రస్తుతం జరుగుతున్న ఇజ్రాయిల్ వారు మధ్యలో ఈ పెద్ద జోక్యంలో నిన్న ఒక పాయింట్ వింటా ఉంటుంది నేను. అంటే వయస్సు పెరిగినప్పుడు ఒక 70-75 ఏళ్ళు, అంటే ఇట్ డిపెండ్స్, వ్యక్తికి ఇట్ మే డిఫర్. కొంత మానసిక అసంతులన, అంటే సంతుల్యము తగ్గిపోతుంది. ఇప్పుడు ట్రంప్ పరిస్థితి అదే అన్నది చాలా మంది మాట్లాడుతున్నారు. ఆ సందర్భంలో ఇంకోటి కూడా చెప్పారు. అంతకుముందు ఉన్న ప్రెసిడెంట్ బరాక్ ఒబామా గారి గురించి నేను ఏదో అంటున్నారు. అంటే ఇది ఒకరికి సంబంధించింది కాదు, వయోవృద్ధుల కిందకి సంబంధించిన విషయము. ఒబామా గారు కొన్ని అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ఎవ్రీథింగ్ విల్ బి వీడియోగ్రాఫ్స్ అండ్ రికార్డెడ్. ఇంతకుముందు అలా ఉండేది కాదు. అంటే మనం ప్రైవేట్ లో ఏదైనా కొన్ని తప్పులు చేసినా కూడా అవి
వెలుగులోకి వచ్చేవి కావు. ఇప్పుడు అట్లా కాదు. వీ నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. ఎవరు ఎక్కడి నుంచి ఆడియో చేస్తున్నారో వీడియో చేస్తున్నారో మనకి. ఒబామా గారు ఎదురుగా మనిషి లేకపోయినా కూడా వెళ్ళి అట్లా షేక్ హ్యాండ్ ఇస్తుండేవాడు. అంటే మనసులో ఏదో ఒకటి జరుగుతుంటుంది. ఇదేం గొప్ప విషయం ఏం కాదు. అంటే ఇది సాధారణమైన విషయమే. చాలా మంది మీరు చూస్తుంటే కనుక మనం స్ట్రీట్ లో వెళ్తా ఉంటే కొంతమంది వాళ్ళే మాట్లాడుకుంటూ పోతుంటారు. చిన్న చిన్న స్వరంలో మాట్లాడడం కానీ, లేకపోతే కొన్ని సంఖ్యలు చేతులు ఊపుకోవడం కానీ పెడుతుంది. మళ్ళీ మనం కల్పిస్తే హలో సార్ బాగున్నారా, గుడ్ మార్నింగ్ అంటే దే విల్ కమ్ టు మళ్ళీ మన దానికి వచ్చేసి నార్మల్ గానే మాట్లాడతారు. అంటే ఇవన్నీ చిన్న చిన్న మానసిక లోపాలు. సో దిస్ ఈజ్ వన్ థింగ్. ఈ పాయింట్ ఎందుకంటే ఎవరైనా వ్యక్తి నిర్మాణమే సమాజ నిర్మాణము. అంటే వ్యక్తిత్వం కరెక్ట్ గా ఉంటే ఏ దేశంలో కానీ ఏ సమాజంలో కానీ ఆ ఎంటైర్ సమాజము, ఆ జాతి, ఆ దేశము విల్ బి గుడ్. తద్వారా ప్రపంచం కూడా ఇది ఉంటుంది. రైట్, ఓకే. మనము ప్రస్తుతాంశంలోని ఈ ప్రధానికి పూర్వ ఉత్తరాన్ని రెండు మనకి ఉత్తర రామచరితం అన్నది అసలు అది జరగలేదు, ఊరికే రాశారు, వేరే సంగతి. పూర్వ మీమాంస ఉత్తర మీమాంస అని మీమాంసలో అది కూడా ఉంది. ఎనీవే, నిన్న మనము టాకింగ్ అబౌట్ ద ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో, అంటే భారతదేశముకి బ్రిటిష్ వాళ్ళు రాకముందు భారతదేశం ఎలా ఉండింది, ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా భారత బ్రిటిష్ క్రౌన్ కి పవర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ పవర్ ఎట్లా అయింది, ఆ తర్వాత వాళ్ళ పాలనలో సుమారుగా కంప్లీట్ గా ఒక 100 years బ్రిటిష్ దాంట్లోనే ఈస్ట్ ఇండియా వదిలేసి బ్రిటిష్ వాళ్ళు మనల్ని పాలించినప్పుడు అప్పటి సందర్భాలు ఏమిటి, ఇక ఇండిపెండెన్స్ తర్వాత కూడా ఎంతో కొంత మనం చూడొచ్చు. అది అందరికీ తెలిసిన విషయమే. ద కరెంట్ మిలీనియంలో. సో విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ నిన్న మనము ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో అప్పటి పరిస్థితులు ఎలా ఉంటున్నవి అనే దాని మీద టాకింగ్. దాంట్లో రాజా సవాయ్ జైసింగ్ ఆయన మంచి ఉత్తమమైనటువంటి రాజు, ప్రతిభావంతుడే కాకుండా ఆయన ఖగోళ పరిశోధనలు సొంతగా చేసేవాడని, ఆ రకంగా ఆయన జైపూర్ నగర నిర్మాణం కూడా ఆయన చేసి 44 సంవత్సరాలు 1699 నుంచి 1743 వరకు ఏకఛత్రాధిపత్యము, అంటే ఏకఛత్రాధిపత్యం ఏమవుతూ ఒకే కొడుకు కింద టెరిటరీలో చెప్తాము. ఈయననేమో అసమానంగా ఇంకా వేరే అపోజిషన్ లేకుండా ఆయన 44 years లాంగ్ ఎండింగ్. మనం ఇక్కడ ఉద్యోగంలో చేరితే కూడా మనకి అంతే సర్వీస్ అవుతుంది. సుమారుగా 18 years కి మైనార్టీ తీర్పు ఉద్యోగంలో చేరాలంటే మినిమం 18 years ఉండాలి కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారంగా. 62 ఇప్పుడు రిటైర్మెంట్ ఏజ్ ముందు 58, 60, 62 ఇలా వస్తే కూడా సుమారుగా 44 years ఆయన ఫుల్ సర్వీస్ చేసిండు. ఐజ్ ఏ కింగ్, నాట్ ఐజ్ ఏ ఎంప్లాయీ. దట్ ఈస్ వన్ థింగ్. ఆయన అయిపోయిన తర్వాత ఇంకొక అనుబంధంగా జాట్స్, అంటే ఇవన్నీ కొన్ని ఒక రకమైనటువంటి తెగలు, జాతులు, అంటే భిన్న పేర్లలో పిలుస్తుంటాము, వంశాలు ఇవన్నీ. ఈ జాట్ ఇదొక కమ్యూనిటీ. ఈ జాట్ కమ్యూనిటీ వీళ్ళు బేసికల్ గా వ్యవసాయ కమ్యూనిటీ, అగ్రికల్చరల్ కమ్యూనిటీ. వీళ్ళు దేవర్ అరౌండ్ ఢిల్లీ, ఆగ్రా, మథురా దీని చుట్టూ ఉండేవాళ్ళు. దీంట్లో రైతులు, సామాన్య రైతులు ఉండేవాళ్ళు, జమీందారు రైతులు కూడా ఉండారు. కానీ మొత్తానికి భూస్వాములు, భూ ఆధారిత జీవనము. ఆ మాటకు వస్తే అప్పట్లో అంతా కూడా భూ ఆధారిత జీవితమే. ఇండస్ట్రియల్ రెవల్యూషన్, పారిశ్రామిక విప్లవము 18వ శతాబ్దంలో రాకముందంతా కూడా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇట్ వాజ్ ఓన్లీ అగ్రికల్చరల్ ఎకానమీ, లేటర్ ఇండస్ట్రియల్ ఎకానమీ, సర్వీస్ ఎకానమీ. ఇవి రూపాంతరాలు ఇట్లా మారుతున్నా కూడా మూడు కలిసి ఉంటాయి. అగ్రికల్చర్ లేకుండా మనుగడ ఉండదు. సరే, వీళ్ళు ఇట్లా ఉన్నారు. వీళ్ళు మొఘల్ అధికార పీడన భరించలేక తిరగబడ్డారు. రివోల్ట్ మనకి 1857లో ప్రథమ స్వాతంత్రోద్యమంలో మ్యూటినీ, అవన్నీ రాను వస్తాయి. మ్యూటినీ అంటే తిరగబాటు, సిపాయి మ్యూటినీ. మీరట్ ఇంకా అదర్ ప్లేసెస్ లో కూడా అది జరిగింది. దట్ వి విల్ బి డీలింగ్ ఇన్ డీటెయిల్. సో వీళ్ళు వాళ్ళ మొఘలులకి మీద తిరగబడ్డారు. బ్రిటిష్ వాళ్ళు రాకముందు మొఘలు రాజు ప్రజ ఉన్నప్పుడు, రాజుకి ప్రజకి ఎక్కడో దగ్గర పరిపాలన సరిగా లేనప్పుడు
తిరుగుబాటు అనేది జరుగుతుంది. వాడు విదేశీ రాజులు కానీ స్వదేశీ రాజులు అయినా కూడా రాజు పద్ధతిలో ఉండాలి. గవర్నమెంట్ షుడ్ బి ఎ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అండ్ దే షుడ్ నాట్ పుట్ పీపుల్ టు అన్డ్యూ ప్రెజర్. నిన్న మనము ఈ 2-3 విషయాలు కూడా చూసాము. అప్పట్లో కూడా అగ్రికల్చర్ మీదనే ఇన్కమ్ ఉండే కాబట్టి ట్యాక్స్ మీద కూడా అగ్రికల్చర్ మీదనే కొన్ని చోట్ల 30%, కొన్ని రోజులలో 50% ఆఫ్ ద అగ్రికల్చర్ ప్రొడ్యూస్ రొక్కం రూపంలో కానీ పంట రూపంలో కానీ తీసుకునేవాళ్ళు. మనం విషయం అనుకున్నాం. ఇప్పటికి కూడా ప్రభుత్వం అంతా ప్రజల మీద బ్రతికే ప్రభుత్వము, ప్రజల ధనం మీద బ్రతికేటువంటి ప్రభుత్వము. దే షుడ్ డిశ్చార్జ్ దేర్ డ్యూటీ ప్రాపర్లీ టువర్డ్ ద పబ్లిక్. లేనప్పుడు ప్రజా ఉద్యమాలు, నక్సలిజం ఎందుకు వచ్చింది? ఒక దీని వాళ్ళకి సమాజం మీద, ప్రభుత్వం మీద, పెత్తందారుల మీద అవన్నీ తగ్గిపోయినాయి అనుకోండి. బట్ దెన్ ఫామ్ చేంజెస్, ఎలిమెంట్ రిమైన్స్ ఇన్ ద సేమ్ వే, ఇంకో కొత్త రూపు దాల్చుకొని వస్తుంటుంది. వాట్ ఎవర్. సో ఇక్కడ బ్యాక్ ముఘల్ అధికార పీడన భరించలేక వాళ్ళు తిరగబడ్డారు. ఆఫ్టర్ ఔరంగజేబ్స్ డెత్, ఔరంగజేబు చనిపోయిన తర్వాత జాబ్స్ విజృంభించి వాళ్ళు ముందేమో తిరగబాటు నుంచి కొంచెం శృతి నుంచి రాగాన పడినట్టు దోపిడీ దౌర్జన్యాలకు కూడా వాళ్ళు విచక్షణ రహితంగా వాళ్ళు దోచుకోవడం అనేది జరిగింది. దాంట్లో నుంచి మళ్ళీ కొంచెం సరింపు చేసుకొని చూర్మాన్ సింగ్ అని, బాదన్ సింగ్ అని వీళ్ళు దే ఎస్టాబ్లిష్ భరత్పూర్ జాట్ సంస్థాన్. భరత్పూర్ అనే ప్లేస్ లో, నాకు గుర్తున్నంత వరకు భరత్పూర్ రాజస్థాన్, అక్కడ భరత్పూర్ బర్డ్ శాంక్చురీ ఉంది. ఆ భరత్పూర్ వేరు, ఈ భరత్పూర్ వేరు, ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్. భరత్పూర్ లో జాట్ సంస్థానాన్ని ఏర్పరచుకునేసి 1756 నుంచి 1763 వరకు సూరజ్మల్ అనేటైన జాట్ భూస్వామి జాట్ సంస్థానాన్ని, అది ఫ్లరిష్ అయింది, వికసించింది, తెలుగులో అయింది. ఆయన ఈ జాట్ సంస్థానాన్ని ఎంతవరకు అంటే అది ఆగ్రా, మథుర, మీరట్, అలీగర్ జిల్లాలకి వ్యాపించింది. 1763లో సూరజ్మల్ మరణించారు. దిస్ ఈస్ అబౌట్ ద జాట్ హిస్టరీ. కొంతవరకు ఇక్కడ ఈ జిల్లాలు అన్నప్పుడు మనకి ఇక్కడ ఒక పాయింట్ నాకు స్ట్రైక్ అయ్యేది ఏంటంటే, ఇప్పుడు మనకి భారతదేశ వ్యాప్తంగా రాష్ట్రాల్లో కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. తెలంగాణలో కూడా ఏర్పడ్డాయి. 13 జిల్లాలు ఉండేది, 30 డిస్ట్రిక్ట్స్. వేరే రాష్ట్రాల్లో కూడా అయినాయి. సుమారుగా వీ హ్యావ్ క్లోజ్ టు 800 డిస్ట్రిక్ట్స్. ఈ జిల్లాలో అప్పట్లో ఈ సంస్థానాధీశులు వీళ్ళంతా కూడా ప్రిన్స్లీ స్టేట్స్ 536 ఉండేవి. ప్రిన్స్లీ స్టేట్స్ కావు, ప్రిన్స్లీ స్టేట్ లెవెల్లో ఉండేవి, హయ్యర్ లెవెల్లో. ప్రతి జిల్లాకో జమీందారు, రాజు, వాట్ ఎవర్ నేమ్ వీసే, జిల్లాకు ఒకళ్ళు ఉండేవాళ్ళు. జిల్లా, డిస్ట్రిక్ట్స్ అనేవి కొత్త నామినిక్లేచర్ అయినా కూడా ప్రతి 30-40-50 కిలోమీటర్స్ కి సంస్థానం మాదిరిగా ఉన్నట్టు అనిపిస్తుంది సుమారుగా, లేదా కనీసం ఒక 100 కిలోమీటర్లకు. దీని తర్వాత ఇంకొకటి బంగాష్, పఠాన్స్ అండ్ రోహిల్లాస్. మంగాష్, పఠాన్స్ అండ్ రోహిల్లాలు వీళ్ళు పుట్టుకొచ్చారు. మహమ్మద్ ఖాన్ బంగాష్ అనేది జాతి పేరుతో అట్లా వస్తుంది, అంటే ఖాన్ అని, సర్దార్ అని ఇట్లా వచ్చినట్లు. సో దిస్ మహమ్మద్ ఖాన్ బంగాష్ అనే అఫ్ఘాన్ సాహసి ఇంగ్లీష్ లో మనము వెంచరిస్ట్ అంటాము. ఎవడైనా సాహసోపేతమైన పనులు చేస్తే, ఇది అంటే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వర్తకులు, నావికులు వీళ్ళు కూడా సాహసికులే. నావికులు ఇంకా సాహసికులు, పడవ నడిపేవాళ్ళు కదా, దేర్ లైఫ్ ఈస్ ఇన్ డేంజర్ ఆల్వేస్. అలాగే పైలట్స్ కూడా, విమానం నడిపేవాళ్ళు కూడా ఆకాశంలో ఉంటారు కదా. అంటే ఎంత సైన్స్ ఎంత ఎస్టాబ్లిష్ అయ్యి, ఎంత కంట్రోల్స్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా గాలిలోనే ఒకవేళ ఫ్లైట్ లో బై ఎనీ ఛాన్స్ వీడు చూసుకోకుండా ఏటీఎఫ్ అయిపోతే, ఎయిర్ టర్బైన్ ఫ్యూల్ అంటారు ఏటీఎఫ్, కొంచెం చాలా మోస్ట్ రిఫైన్డ్ ఫ్యూయల్, నార్మల్ గా ఉపయోగించే దానికన్నా వేరే ఫ్లైట్ దీన్ని ఫ్రీ చేసే అంత మోడర్న్ అండ్ సైంటిఫిక్ ప్రమాదాలని కవర్ చేసేవి ఉన్నా కూడా, బట్ స్టిల్ లైఫ్ ఈజ్ ఎట్ రిస్క్. ప్రొఫెషనల్ హజార్డ్స్
కొన్ని కొన్ని వృత్తుల్లో కొన్ని కొన్ని ప్రమాదాలు ఉంటాయి. ప్రమాదాలు లేని తక్కువ ఉన్న వృత్తులు కూడా ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి కూడా ఉన్నాయి. రసాయనిక కర్మాగారంలో పనిచేసే వాళ్ళకి ఎప్పుడు రసాయనిక పదార్థం పేరినా కూడా దే ఆర్ అవుట్. హైదరాబాద్ లో కూడా లాస్ట్ ఇయర్ జరిగింది, పటం చెరువు ఆ ప్రాంతాల్లో, ఎద్దు మైలారం వాటెవర్ ఏరియాలో కెమికల్ ఫ్యాక్టరీలు పేరి. ఇది జరిగినప్పుడు తాత్కాలికంగా ప్రొపరేటర్ ది డిజర్పియర్. చాలా ధైర్యం ఉన్న వాళ్ళే ముందు నిలబడి తప్పు ఒప్పుకోవడం చేస్తారు. ఎనివే, ఇవన్నీ జరిగే నిత్య కృత్రిమాలు, గుడ్ బ్యాడ్ అండ్ అగ్రి జరుగుతూనే ఉంటాయి. కమింగ్ బ్యాక్ టు దిస్ మహమ్మద్ ఖాన్ బంగాష్ అనే అఫ్ఘాన్ సాహసి ఎస్టాబ్లిష్డ్ హిమ్సెల్ఫ్, అంటే తను స్థిరీకరించుకున్నాడు ఇన్ ఫారూకాబాద్. వాట్ ఈస్ దిస్ ఫారూకాబాద్ అంటే కొన్ని పాత పేర్లు, కొన్ని అలానే ఉన్నాయి, కొన్ని మారాయి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఈజ్ రిమైండ్ హైదరాబాద్, ఎప్పటి నుంచో హైదరాబాద్, ఇప్పుడు కూడా హైదరాబాద్ పేరే. దీన్ని భాగ్యనగరం కింద అప్పుడప్పుడు అక్కడక్కడ మారుతుంటారు, కానీ అఫీషియల్ గా టోటల్ గా భాగ్యనగరం కిందకి మారలేదు. భాగమతి, మళ్ళీ దానికి చరిత్ర ఉంది, భాగమతి పేరులో భాగ్యనగరం కొట్టగలరు. ఈ ఫకూరాబాద్ ఏరియా ఎక్కడ అంటే ఇట్ ఈస్ బిట్వీన్ అలీగర్ అండ్ కాన్పూర్. అలీగర్ ఇది వచ్చినప్పుడు అలీగర్ లో మనకి అలీగర్ ముస్లిం యూనివర్సిటీ ఏఎంయు దానికి ఫేమస్. అంత అలీగర్ లో తాళాలు, లాక్స్ తయారు చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఈ రెండింటికి అలీగర్ ఫేమస్. అలీగర్ ముస్లిం యూనివర్సిటీ అప్పట్లో ఉన్నప్పుడు, ఇప్పుడు హైదరాబాద్ లో కూడా వీ హ్యావ్ మను అనేసి మౌలానా అబుల్ కలాం నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ మనకి గచ్చిబౌలి, ఇది ప్రస్తావించినట్టు చెప్పే విషయం. తర్వాత ఈ రోహిల్ ఖండ్ బంగాష్ తర్వాత పఠాన్స్ ఆఫ్ఘాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఎదురుగి ఉన్నారు. అండ్ దెన్ హూ ఇస్ దిస్ రోహిల్ అంటే, రోహిల్ ఖండ్ అనేది దిస్ ఇస్ ద ఏరియా బిట్వీన్ హిమాలయన్ ఫుట్ హిల్స్, హిమాలయన్ ఫుట్ హిల్స్, హిమాలయం కింద నుంచి అక్కడి నుంచి మొదలు పెట్టుకునేసి కుమాబూన్ కొండల వరకు ఇది మహమ్మద్ ఖాన్ ఎస్టాబ్లిష్ చేసినటువంటిది. ఓకే, ఇంకా కొన్ని విషయాలు నిన్న ఈ పాయింట్ చెప్పాను, మళ్ళీ పునరుక్తిలో. పానీపట్ అనేటువంటి హర్యానా దగ్గర ఉండే పానీపట్ లో 14 సార్లు యుద్ధం జరిగింది. నిన్న ఈ పాయింట్ వచ్చింది, క్రికెట్ ఆడుకోవడానికి క్రికెట్ గ్రౌండ్ ఎట్లా కావాలో యుద్ధం చేయడానికి కూడా ఒక సువిశాలమైనటువంటి మైదానం అవసరం. అండ్ యుద్ధం చేస్తున్నప్పుడు సివిలియన్స్ కి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. ఈ రూలు ముందు నుంచి ఉంది, ఇప్పుడు కూడా ఉంది. యుద్ధము ఇరుపక్షాల సైనికుల మధ్యమే జరగాలి. ఇప్పుడు కూడా సివిలియన్స్ మీద బాంబింగ్ చేయడం అనేది యుద్ధ నియమాలకి వ్యతిరేకం. అయినా చేస్తుంటే అది వేరే విషయం, అది ఉల్లంఘన కింద పాటించడం కింద రాదు. దెన్ తర్వాత సిక్కులది, సిక్ కమ్యూనిటీస్, సిక్ కమ్యూనిటీ, సిక్ రిలీజియన్ కూడా రెండు ఉన్నాయి. ఇట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ బై గురు నానక్ టువర్డ్ ద ఎండ్ ఆఫ్ 15th century. 15th century అంటే 1601 అండ్ ఆన్వర్డ్స్. 17th century నుంచి ఎక్కువ మాట్లాడుతున్నాము, కానీ ఇక్కడ చరిత్ర దీంట్లో వచ్చినప్పుడు గురునానక్ ఈయన 16వ శతాబ్దిలో ఈ సిక్ మతాన్ని స్థాపించాడు. తర్వాత 1606 నుంచి 1645 వరకు, అంటే రమారమి 39 సంవత్సరాలు ఆయనకి నెక్స్ట్ హరగోవింద్ సింగ్. మొత్తానికి సిక్ గురువులు 10 మంది, దాంతో లాస్ట్ గురువు 10 అక్కడ ఆగిపోయింది. మొత్తం ఉంది. ఇంకోటి ఇక్కడ ప్రస్తావనలో చెప్పేది గురు గ్రంథ సాహిబ్ అనేసి వాళ్ళది ఒక ఇది ఉంటుంది, పెద్ద బుక్. ఆ బుక్ను దీంట్లో పెట్టినప్పుడు వాళ్ళు దానికి బింజామర్లతోనే దానికి ఇస్తుంటారు. అంటే బుక్ కూడా దే గివ్ దట్ మచ్ ఆఫ్ రెస్పెక్ట్. మనం కూడా ఇస్తుంటాము. ఏదైనా మంచి కావ్యాలు, మహాభారతం ఇవి ఉన్నప్పుడు దానికి ఒక పేరు ఉంది మనకి. పుస్తకాలు పెట్టుకోవడానికి పాత రోజుల్లో ఈ జెడ్ టైప్, ఎక్స్ టైప్ లో ఉండేది. ఇట్ కెన్ బి క్లోజ్ అండ్ ఓపెన్. పుస్తకం దాని మధ్యలో పెట్టి పారాయణం చేసేటప్పుడు కానీ చదివే కానీ దట్ వాస్ బీయింగ్ యూజ్డ్. సరే, ఈయన హర్గోవింద్ సింగ్ అనే దాన్ని ఈ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ మిలిటరీ పవర్, మొత్తం ఉంది మిలిటరీ పవర్ కింద కూడా దాన్ని మార్చారు మిలిటరీ పవర్ కింద. అండ్ దెన్ గురు గోవింద్ సింగ్, 10th and last Guru Govind Singh further added political nature to it. అంటే రిలీజన్ వచ్చింది,
అడ్మినిస్ట్రేషన్, మిలిటరీ వచ్చింది, పొలిటికల్, 3 శక్తులు ఈ సిఖిజం సంతరించుకుంది. 1699 తర్వాత గురు గోవింద్ సింగ్ ఫాట్ అగైనెస్ట్ ఔరంగజేబ్. షార్ట్ లో నేను GGS, గురు గోవింద సింగ్, GGS ఆల్సో ఫర్ గురు గ్రంథ సాహిబ్. ఈ గురు గోవింద్ సింగ్ 1699 తర్వాత ఫాట్ అగైనెస్ట్ ఔరంగజేబ్. ఔరంగజేబ్ ఇస్ ద లాస్ట్ సంవాట్ రినౌండ్ మొఘల్ ఎంపైర్. ఆ తర్వాత కూడా కొంతమంది 3-4 వచ్చారు, అనేది స్లోగా డిక్లైనేషన్. మనం సైన్ కర్వ్ అంటాం మ్యాథ్స్ లో, ఇలా పెరిగి అక్బర్ దగ్గర ఇట్ వాజ్ ఇన్ పీక్, ఆ తర్వాత ఇట్ వాస్ ఫాలింగ్ డౌన్. అండ్ ఆయన ఈ గురు గోవింద్ సింగ్ 1699లో ఈ గురు గోవింద్ సింగ్ ఈ ఫాట్ అగైనెస్ట్ ఔరంగజేబ్ అండ్ పర్వతరాజులు. పర్వతరాజు అని మనకి చంద్రగుప్తుని చరిత్ర చదివినప్పుడు అక్కడ ఈ మెన్షన్ వస్తుంది. అంటే ఆ హిల్లు ఏరియాలో ఉండే రాజుల్ని జనరల్గా పర్వత రాజులు అని అనేవారేమో అనేసి అనుకోవాలి. దెన్ ఈ గురు గోవింద్ సింగ్ చనిపోయిన తర్వాత సిక్కు గురు పరంపర దాంతో అక్కడితో ఎండ్ అయింది. దెన్ లీడర్షిప్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆయన అనుయాయి బందా సింగ్ ఆయన దగ్గరికి వచ్చి, హూ వాజ్ నోన్ యాజ్ ఆల్సో బహదూర్. బందా సింగ్ ఉర్ఫ్ అంటాం మనం, URA, ఉర్ఫ్ అంటే ఇంకో పేరుతో పిలిస్తే బహదూర్ సింగ్. హీ యునైటెడ్ ద ఫార్మింగ్ కమ్యూనిటీ అండ్ ఫాట్ ముగల్స్ ఫర్ 8 years. ఈయన వ్యవసాయ పని వాళ్ళనందరినీ, ఫార్మింగ్ కమ్యూనిటీని అంతా ఏకత్రం చేసి ముగల్స్ మీద 8 సంవత్సరాలు పోరాడు. అంటే ఇక్కడ లోకల్ రాజులు, అర్థమయ్యేది ఏంటంటే లోకల్ రాజులు విదేశీ హస్తాలనేటువంటి మొదట్లో వచ్చిన ఇస్లామిక్ అండ్ ఇస్లామిక్ లో పార్ట్ అయినటువంటి మొఘలాయి వాళ్ళతోనే ఫైట్ చేశారు. బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ యాజ్ వెల్ యాజ్ ద బ్రిటిష్ క్రౌన్ తో కూడా ఫైట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. పాయింట్ ఎక్కడ వచ్చిందంటే వీళ్ళంతా సుసంఘటితంగా లేక, సంఘటిత శక్తి లేక ఎవరికి వాళ్ళే వీళ్ళతో పోట్లాడడం వంటి, వారి మధ్యలో వాళ్ళు పోట్లాడుకోవడం ఇంకొకటి. దీనివల్ల గ్రాస్ గా ఉన్నా కూడా నెట్ ఎఫెక్ట్ 0 అయ్యి మనము ఇన్ని దాదాపుగా ఒక సహస్రాబ్ది అటు ఇటుగా ఒక 800 years ఈ విదేశీ రాజుల పాలనని భరించాల్సిన అవసరం వచ్చింది. కష్టమైన, నిష్ఠురమైన, వాట్ ఎవర్ వే. ఇక్కడ ఇంకో చమత్కారమైన విషయం ఏంటంటే మనకి మహా అయితే 2-3 generations ఇండివిజువల్ ఫ్యామిలీస్ లో మన తాతలకి మించి మనకి తెలియదు. మహా అయితే ముత్తాత, ఆ ముత్తాత మునిమనోడు ఉన్నప్పుడు ముత్తాత ఏజ్ ఏదో 90-95 దాటి ఉంటుంది, మునిమనోడు ఏదో 4-5 ఏళ్ళు ఉంటారు. సో బోత్ ఆర్ నాట్ వాట్ యు కాల్ మెటీరియల్లీ, దే డు నాట్ మ్యాటర్. అంటే అల్టిమేట్ గా ఎక్కడైనా కూడా రమారమి 3 generationలే ఉంటాయి. మరి అంతకుముందు వాళ్ళు ఎట్లా సఫర్ అయ్యారు? మన పూర్వీకులే. అంటే మనకి ఏదో రకంగా వాళ్ళతోని ఆత్మగతమైనటువంటి సంబంధం ఉన్నా కూడా అది మనకి తెలియదు. నెంబర్ 1 అన్నోన్ థింగ్. వాళ్ళు ఏ రకంగా సఫర్ అయ్యారో మనకి తెలియదు. అంటే ఏ మనిషికైనా ఆయన జీవిత కాలంలో ఆయన సఫరింగ్ కమ్యూనిటీ వల్ల కానీ, లేకపోతే గవర్నమెంట్ వల్ల కానీ, ప్రపంచ యుద్ధాల వల్ల కానీ, వాళ్ళకి జరిగినటువంటి మంచి చెడు వాళ్ళకి తెలుస్తుంది, కానీ పూర్వీకులు జరిగినవి తెలియవు. నెంబర్ 1. తెలిసినప్పుడు మంచి జరిగితే సంతోషపడతారు, లేకపోతే పగ అనేది వంశపారంపర్యంగా ఒక కిందికి వస్తుంటుంది. అండ్ ఇట్స్ నాట్ ఏ గుడ్ థింగ్. ఫ్రెండ్షిప్ వస్తే మంచిదే, ఎనిమిటీ అనేది షుడ్ నాట్ ఫ్లో డౌన్. దట్ ఈస్ అనదర్ పాయింట్. సో ఆయన హీ ఫాట్ ముగల్స్ ఫర్ 8 years. ఈ బండా సింగ్, బహదూర్ సింగ్ 1715లో హీ వాజ్ క్యాప్చర్డ్ బై ముగల్స్ అండ్ హైట్ ఏ వెరీ బ్యాడ్ ఎండింగ్. ఈ యుద్ధాల్లో ఏమవుతుందంటే ఆ రాజు యొక్క మనస్తత్వాన్ని బట్టి యుద్ధ ఖైదీగా, ఇప్పుడు కూడా ఇరాన్ వారిలో అపాయింట్ అంటున్నారు, అమెరికన్స్ కనుక వాళ్ళకి చిక్కితే ఇరాన్ వాళ్ళకి ఏ రకమైనటువంటి శిక్ష వీడు విధిస్తారో తెలియదు, లేదా వాళ్ళ దగ్గర నుంచి ఏ రకమైన అమెరికన్ రహస్యాలు రాబడతారో అది తెలియదు. కనుక యుద్ధంలో చనిపోవడము శ్రేయస్కరమని చాలా మంది భావిస్తారు. యుద్ధమే చేయకూడదు, అది అత్యుత్తమ మార్గము. కానీ యుద్ధంలో దిగినప్పుడు యుద్ధంలో మరణిస్తే వీర స్వర్గము, అదొక కాన్సెప్ట్.
కానీ యుద్ధ ఖైదీగా చేస్తే చిత్రహింసలకి గురి చేసే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ శంభాజీ శివాజీ యొక్క మన్మణ్ణి ఈ తురుష్కులు ఆయన చాలా మతం మార్చుకోమని అది ఇది అనేసి చాలా చిత్రహింసలకు గురి చేసి ఆయన చెప్పారు. సిమిలర్లీ ఇక్కడ బహదూర్ పండా సింగ్ ఆర్ బహదూర్ సింగ్ ముగుల్ సైన్ హీజ్ ఏ బ్యాడ్ ఎండింగ్ అనేసి వాళ్ళు తలకాయ పలకొట్టడము, తల కూట గుమ్మానికి ఇవన్నీ ఏదేదో నానా రకమైనటువంటి రాక్షస పైశాచిక ఆనందంలో ఉంటారు. శత్రు చనిపోయారు అనేసి విజయోత్సవంలో రోడ్లు తెలియకుండా మానవత్వం మరిచి బిహేవ్ చేస్తారు. అందరు కాదు, కొంతమంది కర్కశక రాజులు. రాజులైనా పేదవాడైనా వ్యవసాయ దంతులు అందరూ మనుషులే కదా. మనుషులు అన్న వరకు ఉండేటివి రెండే రెండు, ఒకటి బాడీ ఇంకొకటి మైండ్. బాడీ శక్తి, మైండ్ యుక్తి. యుక్తి ప్లస్ బుద్ధి వివేకము, వాళ్ళ వాళ్ళ బుద్ధి వివేకాన్ని బట్టి వాళ్ళు వ్యవహరిస్తుంది. అండ్ దీంతోనే విత్ ద పొలిటికల్ వాక్యూమ్ క్రియేటెడ్ బై ద ఎగ్జిట్ ఆఫ్ అహ్మద్ షా అబ్దాలీ ఫ్రమ్ పంజాబ్. అహ్మద్ షా అబ్దాలీ అంటే ఆయన పంజాబ్ కొంతకాలం పరిపాలించాడు. ఆ వచ్చిన గ్యాప్ ని ఈ సిక్కులు ఫిల్ చేశారు. సిక్కులకు పూర్వమైన పాలించాడు. దెన్ బిట్వీన్ 1765 టు 1800, 1765 నుంచి 1800 మధ్యలో సిక్కులు పంజాబ్ని, జమ్మూని, పంజాబ్ అండ్ జమ్మూ కాశ్మీర్లో జమ్మూ అండ్ పంజాబ్ని వాళ్ళ అధీనంలోకి తెచ్చుకునేసి వాళ్ళని వాళ్ళు అంటే ఈ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అంటాము, పొలిటికల్ రిఫార్మ్స్, ఎకనామిక్ రిఫార్మ్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ లో వాళ్ళని వాళ్ళు 12 మిజిల్స్, అదేం పేరు వాళ్ళ దాంట్లో 12 మిజిల్స్ కింద, ఖండాలు భాగాల కింద ఒక్కొక్క మిజిల్కి ఒక్కొక్క అధికారి ఆ చొప్పున, నాయకుడు చొప్పున 12 మిజిలీస్. బట్ ఇన్ డ్యూ కోర్స్ ఖాల్సా ఐక్యత అంటే వీటి కొంతకాలం ఇట్లా ఉన్నా కూడా ఖాల్సా అనేది ఒక మూమెంట్ గానే అది ఉంది. అంటే ఒక ఐక్యంగా ఉండడానికి ఈ సిక్ కమ్యూనిటీలో ఖాల్సా ఒక పదము, గురు గ్రంథ సాహిబ్ అనే వర్డ్, ఇవన్నీ కొన్ని కమ్యూనిటీ రిలేటెడ్ స్పెసిఫిక్ వర్డ్స్. వీళ్ళ ఐక్యత సన్నయింది. తర్వాత ఒక గొప్ప నాయకుడు వచ్చిన వాడు, గొప్ప రాజు, గొప్ప లీడరు, కొంత సమర్థత ఉన్నవాడు పంజాబ్ అండర్ రంజిత్ సింగ్ రూల్. రంజిత్ ట్రోఫీ అని ఒకటి ఉంది. అది ఈయన పేరు మీద ఉన్నదో లేదో ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్. అంటే ఒకే పేరుతో డిఫరెంట్ పర్సన్స్ ఉంటుంటారు. పంజాబ్ అండర్ రంజిత్ సింగ్ రూల్ ఈయన ఎవరంటే సుకర్ చకియా మజిల్ నాయకుడు. ఈ 12 భాగాలన్నీ కదా మిజిల్స్, దాంట్లో సుకర్ చకియా మజిల్ నాయకుడైనటువంటి రంజిత్ సింగ్ ఈయన మొత్తం స్టేట్ లెవెల్ కి, ప్రావిన్స్ లెవెల్ కి ఎదిగాడు. హీ గాట్ ఎవ్రీథింగ్ అండర్ దేర్ కంట్రోల్. రూస్ టు ఫేమ్, ఖ్యాతి గాంచాడు 18వ శతాబ్దిలో. 18వ శతాబ్ది అంటే 1701 ఆన్వర్డ్స్. He conquered Lahore in 1799. Towards the end of the 18th century, 1799లో ఈయన లాహోర్ని జయించాడు. తర్వాత విత్ ఇన్ 3 years 1802లో అమృత్సర్ని కూడా జయించాడు. ఇక్కడ అమృత్సర్ అన్నప్పుడు వీ కెన్ కాంటెంపరైజ్ చేయడానికి ఇందిరాగాంధీ టైప్లో ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో ఈ తిరుగుబాటుదారులు అక్కడ దాక్కున్నారు అమృత్సర్ గోల్డ్ టెంపుల్ అనేసి. ఆ లోపల అంటే ఇది ఎలా ఉంటుందంటే కొన్ని డెడికేట్ ఇష్యూస్ ఉంటాయి. కొన్ని కమ్యూనిటీస్ లో, కొన్ని మతాల్లో వాళ్ళ సంఖ్య తక్కువ ఉన్నా కూడా మిలిటెన్సీ ఎక్కువ. అంటే మిలిటెన్సీ కుడ్ బి బోత్ పాజిటివ్ యాజ్ వెల్ యాజ్ నెగిటివ్. సో ఆపరేషన్ బ్లూ స్టార్ ఒక బీజము, కారణము ఫర్ ఇందిరాగాంధీస్ అసాసినేషన్. షీ వాస్ కిల్డ్ బై హర్ ఓన్ బాడీ గార్డ్స్. మొన్న ఎక్కడో నేను చదివాను, ఇందిరాగాంధీకి వాళ్ళ కింద నుంచి ఆఫీస్ నోట్ పెట్టారు. అంటే బాడీ గార్డ్స్ పంజాబీస్ ఉన్నారు, మీరేమో ఇక్కడ అది ఆపరేషన్ బ్లూ స్టార్ చేశారు, ఇట్ ఈస్ బెటర్ టు చేంజ్ దెమ్. ఆమె అంటే అతి విశ్వాసము, అతి వాట్ ఎవర్ సే ప్రైడ్, ప్రౌడ్, వాట్ ఎవర్ ఏ పేరు మీరు పెట్టినా కూడా, మనం సెక్యులర్ కంట్రీ కదా.
అనేసి ఆమె దాని పెద్ద పట్టించుకోలేదు. దాని మీద వీఆర్ ఏ సెక్యులర్ కంట్రీస్, ఎవరైతే ఏమి అని టైప్లో వెళ్ళింది. దట్ వాజ్ ద రీజన్. ఓకే, ఎనీవే ఈజ్ ఏ bypass passing by him or Kindra. He established the independent kingdom in Punjab. కొంతమంది వాళ్ళ జీవితం మొత్తం కూడా ఒక దర్జాగా, ఒక టీవీగా ఏమేమి రాత్రులు ఉన్నారు. తక్కువ కాలంలోనే అంతరించిపోయేది కూడా. వ్యక్తులు కూడా అంతే. వ్యక్తి జీవితంలో కొంతమంది దే ఆర్ వెరీ పవర్ఫుల్ త్రూఅవుట్ ద లైఫ్. మామూలు మనుషులను తీసుకుంటే కూడా, సామాన్యులు కూడా ఎప్పుడు కూడా వాళ్ళు అనవసరమైన ఇబ్బందుల్లో పడలేదు, ఇబ్బందులు కలిగించలేదు ఎవరికి. లేటర్ హీ కాంకర్డ్ కాశ్మీర్, పెషావర్ అండ్ ముల్తాన్, అది అప్పట్లో ఏదో పేరు. ఈయన కూడా 50% పన్ను వసూలు చేశాడు రైతుల మీద. బట్ ఎనీవే దట్ వాజ్ అగైన్ రీయూటిలైజ్డ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. వి స్టాప్ హియర్. దిస్ రంజిత్ సింగ్ అండ్ tomorrow again we will meet. Thank you, namaste, happy Sunday. Done, sir. భారత స్వాతంత్ర్య సమర ఉద్యమం శీర్షికలో శ్రీ రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేశారు. వారికి ధన్యవాదాలు. Thank you.